వచ్చిందంటే చాలు ఉత్తరాఖండ్‌ను భారీ వరదలు ముంచెత్తుతుంటాయి. నైనితాల్ జిల్లాలోని ఓ గ్రామాన్ని వరదల భయం నుంచి కాపాడడానికి స్వయంగా అమ్మవారే ఆ ప్రాంతంలో వెలిసింది. పార్వతీ స్వరూపంగా భక్తులు కొలిచే గిరిజాదేవి అమ్మవారు ఆ ప్రాంతాన్ని శతాబ్దాలుగా వరదల నుంచి రక్షిస్తోంది. జిమ్ కార్బెట్ అడవి ప్రాంతంలో రామ్‌నగర్‌కు 13 కిలోమీటర్ల దూరంలోని గర్జియా గ్రామంలో కోసి నది మధ్యలో నిట్ట నిలువుగా ఉండే పర్వత శిఖరంపై ఉండే గిరిజాదేవి ఆలయాన్ని చూస్తుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతుంటాయి. వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే కోసి నది మధ్యలో వందల ఏళ్లుగా చెక్కు చెదరకుండా 60 అడుగుల ఎత్తుల ఆలయం ఎలా ఉందా అని ఆశ్చర్యం కలగక మానదు. గిరిజాదేవి పుట్టుక, లీలల గురించి వింటుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంటుంది. 18వ శతాబ్దంలో కట్యూరి రాజులు నిర్మించిన గర్జియాదేవి చల్లని చూపు కోసం వచ్చే భక్తులు, పర్యాటకులతో ఆ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అక్టోబర్ నుంచి మే నెల వరకు అమ్మవారి దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ ఏరియాలో ఉన్న గర్జియా దేవి మందిర్‌కి ఇప్పుడు మనం వెళ్తున్నాము. దీన్నే గిరిజాదేవి ఆలయం అని కూడా అంటూ ఉంటారు. ఈ ఆలయాన్ని శక్తి పీఠాల్లో ఒకటిగా చెప్తారు. భారతదేశంలోని అమ్మవారి అతి పురాతన ఆలయాల్లో ఒకటిగా గిరిజాదేవి ఆలయాన్ని చెప్తారు. ఈ ఆలయానికి సంబంధించిన అనేక విశేషాలను మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రామ్‌నగర్ తాలూకాలోని గర్జియా విలేజ్లో ఈ ఆలయం ఉంటుంది. నేషనల్ హైవే మీద నుంచి మనం లోపలికి 1 కిలోమీటర్ నడిచి వెళ్తే గానీ ఈ ఆలయానికి, అమ్మవారి దర్శనానికి వెళ్ళలేము. ఇంకాస్త ముందుకు వెళ్తే అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ముందుకు వెళ్ళి అమ్మవారికి సంబంధించిన విశిష్టతలను, ప్రత్యేకతలను తెలుసుకుందాం. నేషనల్ హైవే మీదే వెహికల్స్ ఆపేసి అమ్మవారి దర్శనాలకు చాలా మంది వెళ్ళి వస్తున్నారు. మనం ఎక్కడ చూసినా గానీ ప్రతి ఒక్కరి చేతిలో పూజా సామాగ్రి కనిపిస్తోంది, వంట సామాన్ కనిపిస్తోంది. అంటే అమ్మవారికి ప్రసాదం, పరమాన్నం లాంటివి వండి పెట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి నేషనల్ హైవే మీద ఆపిన వెహికల్స్ లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఇక్కడ జనాన్ని చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది లోకల్ గా ఈ టెంపుల్ ఎంత ప్రసిద్ధి చెందింది, ఎంత ఫేమస్ అనేది. ఇంకాస్త ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళాము అంటే మనం అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆలయం గర్జియా విలేజ్ లో ఉంటుంది. చూడొచ్చు మీరు, ఎక్కడ చూసినా కానీ ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఉత్తరాఖండ్లోని ఇల్లు ఎలా ఉంటాయి, ఒక గ్రామం ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇటు చూస్తారేమో మొత్తం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కనిపిస్తుంది. నేషనల్ పార్క్ అలాగే అడవికి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. అమ్మవారిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. దాదాపు 1 కిలోమీటర్ నడిచి గర్జియా గ్రామం గుండా గిరిజాదేవి ఆలయ ప్రాంగణానికి వచ్చాము. మనము ప్రవేశ ద్వారం నుంచి లోపలికి రాగానే శనీశ్వర మందిర్ కనిపిస్తుంది. ఇక్కడ అలాగే గిరిజాదేవి ఆలయ సమితి కార్యాలయం కూడా కనిపిస్తుంది. ఇక్కడ జరిగే పూజలకి సంబంధించిన సమాచారం మొత్తం ఇక్కడ తెలుస్తుంటాయి. అలాగే ఇక్కడ అఖండ ధూని స్థలి అని ఉంది. ఇక్కడ హోమాలు, యజ్ఞాలు లాంటివి కూడా నిర్వహిస్తూ ఉంటారు. కొంతమంది పండితులు కూర్చుని ఉన్నారు. నేను మీకు ముందే చెప్పాను కదా, కోసి నది మధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగిందని. మనం ఇక్కడ ప్రాంతాన్ని చూస్తే చాలు ఈ కోసి నది అనేది వర్షాకాలంలో ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో అనేది అర్థమవుతుంది. పైగా ఈ ప్రాంతం అంతా కూడా అడవిలో ఆవరించి ఉంది. చుట్టూ ఎక్కడ చూసినా గానీ అడవి ఉంటుంది. అడవి మధ్యలో కోసి నది ఉంది. మామూలుగా ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్ అనేది వర్షాకాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వరదలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటిది ఇక్కడ గిరిజాదేవి ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఎప్పుడు ఇక్కడ వరదలు అనేవి రాలేదంట. ఇక్కడి ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో, ఎంతో ఆనందంగా, ధైర్యంగా అమ్మవారి కృపతో బతుకుతున్నారని స్థానికులు చెబుతూ ఉన్నారు. అసలు ఈ అమ్మవారి అద్భుతాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకే ఒక్క మట్టి పెళ్ల మీద నిర్మించిన ఆలయం ఇది. కొన్ని వందల మెట్లు ఉన్నాయి. అమ్మవారిని చేరుకోవాలన్నా, ఆవిడ దర్శనం చేసుకోవాలన్నా మనం ఇలాగా ఈ మెట్ల మీద నుంచి ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని రాళ్లని ఓ ఆధారంగా ఉంచేసి ఈ ఆలయాన్ని నిర్మించారు అనేది అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ అమ్మవారి మహిమల్ని, ఈ శక్తి మీట్యం గురించి తెలుసుకోవాలంటే ఈ ఆలయ నిర్మాణం గురించే ముందుగా మనం తెలుసుకోవాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారికి మొక్కుకుని ఎంతో ధైర్యంగా, సుఖ సంతోషాలతో తిరిగి వెళ్తున్నారు. ఈ ఆలయమే ఒక అద్భుతమని స్థానికులు చెబుతున్నారు.
ఆలయానికి చేరుకోవడం అనేది జరిగింది. గిరిజాదేవి ఆలయం నది మధ్యలో ఉంది. కోసి నదిని ఒకప్పుడు భారీ వరదలు ముంచెత్తుతూ ఉండేవంట. స్థానికులు భయాందోళనకు గురై వారి జీవనం అస్తవ్యస్తమవుతూ ఉండేది. అలాంటి టైంలో కేక్రియు రాజులు అంటే రామ్నగర్ లో పాలించిన వాళ్ళు 1840వ శతాబ్దంలో ఇక్కడ గిరిజాదేవి విగ్రహాన్ని కనుగొనడం అనేది జరిగింది. గిరిజాదేవిని పార్వతీదేవికి ప్రతిరూపంగా చెబుతూ ఉంటారు. ఆ తర్వాత 1970వ శతాబ్దంలో ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఈ ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే వారి భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా జిమ్ కార్బెట్ ఏరియాను చూడడానికి వివిధ దేశాల నుంచి కూడా ఫారిన్ టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. ఆ ఫారిన్ టూరిస్టులు అలాగే గిరిజాదేవి దర్శనానికి కూడా వస్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గిరిజాదేవి శక్తి సామర్థ్యాల గురించి, ఆమె బలాల గురించి, పరాక్రమం గురించి కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడికి వచ్చే వారి సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం మనం గిరిజాదేవి ఆలయానికి వెళ్ళలేకపోతున్నాము. మనం ఇక్కడ చూడొచ్చు, ఈ వంతెన మెట్లు దిగి నది మధ్యలో ఉన్న గిరిజాదేవి దగ్గరకు మనం వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 100 మెట్లు ఎక్కితే గానీ గిరిజాదేవిని మనం చేరుకోలేము. అమ్మవారి ప్రతిరూపం అక్కడ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఆలయ మరమ్మత్తు పనులు జరుగుతుండడం వల్ల దీన్ని ఇప్పుడు భక్తులకి అనుమతించట్లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, నది మధ్యలో ఉంది ఈ ఆలయము. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎండాకాలం కాబట్టి మనకి నదిలో నీళ్లు అనేది కనిపించట్లేదు. లేదు అంటే మామూలు వర్షాకాలంలో, అందులో ఉత్తరాఖండ్ లాంటి హిల్ ఏరియాలో ఈ ప్రాంతం ఎప్పుడు కూడా పచ్చదనంతో అడవులతో నిండి ఉంటుంది. చూసారా ఇదంతా కూడా ఎలా ఉందో, వాటర్ తో నిండిపోయి ఇదంతా కూడా నది, కోసి నది అనే విషయం మనకు తెలుస్తూనే ఉంది. ఇక్కడ చూస్తే అన్ని రకరకాలైన దుకాణాలు ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చే భక్తుల కోసం, సౌకర్యాల కోసం ఏర్పాటు చేసిన దుకాణాలు ఇవన్నీ. ఇలా నది మధ్యలో ఉన్న ఆలయాన్ని చూసి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని మొక్కుకుని ఏ కోరిక కోరినా తీరుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ అమ్మవారికి కార్తీక పౌర్ణమి సమయంలో అద్భుతమైన పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కోసి నదిలో ఏర్పాటు చేసే దీపాలతో ఈ నది ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుందంట. ఆ టైంలో కోసి నదిని చూడడం అనేది అద్భుతంగా ఉంటుందని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నారు. స్థానికులు కూడా అదే చెప్తున్నారు. ఈ అమ్మవారి దర్శనానికి దసరా నవరాత్రుల సమయంలో వస్తే చాలా బాగుంటుందని చెప్తున్నారు.